ఇది విను. It also has a feature called lip sync, which allows you to sync your audio. Steven can use it for his dances. If you are interested, watch this video. If you want to open multiple channels, it will be useful in the long term. So listen to it a bit and use it in your career. ఈ విధంగా మీ వీడియోస్లో కూడా చేసుకోవాలనుకుంటున్నారా? సో అసలు ఇది పాసిబులేనా? మనం ఆడియోని డిఫరెంట్ లాంగ్వేజెస్లో చేంజ్ చేయొచ్చా? ఇది మనకి ఉపయోగపడే పని అయితే మన ఛానల్ నేమ్స్తో మల్టీ ఛానల్స్ ఓపెన్ చేసి మన వరల్డ్ వైడ్ అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయొచ్చు మనకు నచ్చినట్టుగా. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ ఫేస్ ఫర్ ఫస్ట్ టైం, మై సెల్ఫ్ సలీం. టుడే ఐఎమ్ గైడింగ్ ఇన్ దిస్ వీడియో. లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మీ మొబైల్ అయినా అండ్ పీసీలో మీరు క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే సర్చ్ బార్లో హేజన్ వెబ్సైట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ చూసారా సెకండ్ ఆప్షన్ హేజన్ ఏఐ వీడియో జనరేటర్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. లైక్ టైప్ ఆఫ్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే మీకు కనపడద్ది. సో కింద వచ్చి గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. కొత్త ట్యాబ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడైతే లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది నన్ను. మీరు కూడా లాగిన్ అయితే చేసుకోండి. మీ యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టైనా మీరు లాగిన్ చేసుకోవచ్చు. సో నేనైతే గూగుల్ అకౌంట్తో అయితే లాగిన్ చేస్తున్నాను. ఆ అకౌంట్ అయితే ఇచ్చేసి డైరెక్ట్గా యాక్సెస్ అయితే చేస్తున్నాను దీన్ని. సో మీరు కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా, ఇదే స్టెప్స్ ఫాలో అయ్యి. సో నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ చేసింది. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది మనల్ని. హూ విల్ బి క్రియేటెడ్, సెట్ ఆల్, అప్లై, చాలా ఆప్షన్స్ అయితే అడుగుతుంది. మన క్లయింట్ ఆ సెల్ఫ్ అని ఆప్షన్, నేనైతే మై సెల్ఫ్. నెక్స్ట్ ఇక్కడైతే ఒక ఆప్షన్ ఉంది, ఏదో ఒకటి అయితే పెట్టేయండి. జనరల్ వాళ్ళకి ఫిల్టర్ పర్పస్ మాత్రమే, ఫిల్టరింగ్. దీన్ని చూసి మనం ఎవరు మన దేని పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం దీన్ని, మనకి ఈ సైట్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పి దానికోసం వాళ్ళు అడిగే కొన్ని క్వశ్చన్స్. దానికోసం మీరు ఏం చింతించబడలేదు, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇది లాస్ట్ క్వశ్చన్ చూసారా, ఎక్కడి నుంచి మీరు ఈ సైట్ గురించి కనుక్కున్నాను అని అవుతుంది. సో యూట్యూబ్, హియర్ వి గో. మన సైట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే లాగిన్ అయితే చేసేస్తాం మన అకౌంట్తో. సో ఇప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే చూస్తే కొన్ని ఆప్షన్స్ అయితే మనకు కనబడుతున్నాయి ఈ సైట్లో. ఇవన్నీ మీకు కావాలంటే మీరు యూస్ అయితే చేసుకోవచ్చు. కానీ మనకి మెయిన్ థీమ్ వచ్చి ఇప్పుడు ఏఐ ట్రాన్స్లేషన్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ట్రాన్స్లేషన్ అయితే ఆప్షన్ అయితే ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సో ఇక్కడైతే ఒక పాపప్ అయితే వచ్చింది. ఇక్కడ చూస్తే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ మనకు అవైలబుల్గా ఉందని చూపిస్తుంది. సో మీకు నచ్చిన లాంగ్వేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలానే ఉన్నాయి లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్. సో గాట్ ఇట్ అయితే కొట్టాను. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే వచ్చాయి. త్రూ యుఆర్ఎల్ అని వచ్చింది, నెక్స్ట్ అప్లోడ్ వీడియో అని ఆప్షన్ అయితే వచ్చింది. ఈ రెండిట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. త్రూ యుఆర్ఎల్ అంటే ఒక యూట్యూబ్లో నుంచి తెచ్చిన క్లిప్, దాని లింక్ దీంట్లో పేస్ట్ చేసి మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు. లేదనుకుంటే మన దగ్గర ఆల్రెడీ వీడియో ఉండుంటే దాన్ని ఇక్కడ డైరెక్ట్గా అప్లోడ్ చేసి అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం యుఆర్ఎల్ అయితే మనకి వద్దు, నేను అప్లోడ్ చేయబోతున్నాను ఒక వీడియో క్లిప్. మన ఫైల్స్లో ఉన్న ఒక క్లిప్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇక్కడ మీ వీడియోని అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను నా ఫైల్స్లో ఉంటుంది ఒక ఫోల్డర్ని అయితే ఇక్కడ అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఇప్పుడు మీ కళ్ళ ముందరే నేను ట్రాన్స్లేట్ అయితే చేసి చూపిస్తాను. ఏమైనా క్లిక్ చేసి నా ఫైల్స్ ఫోల్డర్స్లో అయితే వెతుక్కుంటున్నాను. కింద క్రియేట్ న్యూ ట్రాన్స్లేషన్ దాని మీద అయితే ట్యాప్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే 2 ఆప్షన్స్ అయితే పాపప్ అయినాయి. ఇక్కడ ట్రాన్స్లేట్ డైరెక్ట్లీ అని ఉంది, దీని మీద అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మీరు వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత కింద ఒక బటన్ అయితే వచ్చింది కదా, క్రియేట్ న్యూ ట్రాన్స్లేషన్ అని చెప్పి, దాని మీద అయితే ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేస్తే ఒక న్యూ ట్రాన్స్లేషన్ డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవ్వద్ది. ఇక్కడ మీకు ట్రాన్స్లేట్ డైరెక్ట్లీ కింద ఆప్షన్ అయితే ఉంది, మనకి కింద అంత పని లేదు. సో ట్రాన్స్లేట్ డైరెక్ట్లీ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇంకో మెనూ ఓపెన్ అవ్వద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూజ్ ఏ లాంగ్వేజ్ అనే ఆప్షన్ అయితే అడుగుతుంది కదా, మనకి ఏ లాంగ్వేజ్లోకి అయితే మార్చాలి అని చెప్పి అది అడుగుతుంది. సో మీరు దానికి మీకు ఏ లాంగ్వేజ్లో డైరెక్ట్గా చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను తెలుగులో మాట్లాడాను కాబట్టి నేను ఇంగ్లీష్లోకి అయితే మార్చాలనుకుంటున్నాను. సో ఇంగ్లీష్ అయితే టైప్ చేస్తాను. చాలా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. కింద వచ్చి ఒరిజినల్ లాంగ్వేజ్ ఆప్షన్ అయితే ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటో డిటెక్ట్ అనేది ఉంది. సో మీరు ఆటో డిటెక్ట్ అయినా వాడచ్చు, లేకపోతే మీరు డైరెక్ట్గానే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా సెలెక్ట్ చేద్దాం, తెలుగు అని టైప్ చేద్దాం. తెలుగు అని టైప్ చేసి ఇక్కడ తెలుగు ఇండియా అని అయితే ఉంది. సో నేను తెలుగు ఇండియా అని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇట్ ఓకే.
నెక్స్ట్ వచ్చి నెంబర్ ఆఫ్ స్పీకర్స్ అయితే ఆప్షన్ అడుగుతుంది, అంటే ఎంతమంది ఉన్నారు మీ వీడియోలో అని చెప్పి అది అడుగుతుంది. సో నేను వచ్చి 1 స్పీకర్ అయితే ఇచ్చేస్తున్నాను, ఒక్కడనే కాబట్టి. నేను కింద అయితే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, కన్ఫర్మ్ సబ్మిషన్ అని చెప్పి దీని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడైతే వీడియో అవుట్పుట్కి ఒక క్రెడిట్ అయితే అడుగుతుంది. ఆ ఒక క్రెడిట్ మనం ఎలా ఇవ్వాలి, మన దగ్గర ఉన్నాయా లేవా అంటే మనకి లాగిన్ చేసినప్పుడు ఒక క్రెడిట్ అయితే మనకి ఇస్తారు, ఆ క్రెడిట్ అయితే యూజ్ చేసుకుందాం. ఇలాంటి ఎన్ని వీడియోస్ మనం చేస్తే అన్ని వీడియోస్కి అన్ని క్రెడిట్స్ అయితే అవుతాయి. సో మనకు ఒక క్రెడిటే వచ్చింది కదా, మిగతా క్రెడిట్స్ ఎట్లా చేయాలి అని చెప్తే మీరు దీని మీద బేస్ చేసుకొని మీరు లాంగ్ టర్మ్లో కూడా నేను ఇట్లాగే రన్ చేస్తాను మండి ఛానల్స్ అనుకున్న వాళ్ళైతే వీళ్ళ ప్లాన్ అయితే తీసుకోవచ్చు. సో నాకు వద్దు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఫర్ మా ఎంటర్టైన్మెంట్ పర్పస్ అనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి. ఇలాగైతే నాకైతే ఒక 20 సెకండ్స్ ఏమి ఉంటుంది ఆ క్లిప్పు, 20 సెకండ్స్ కూడా ఉండదు మ్యాక్సిమం. సో దానికైతే ఒక క్రెడిట్ అయితే అడిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇది మీకు ఇంకా చీప్ అయిపోద్ది. సో అప్పుడు మీరు ఇంకా ఫ్రీగా వాడుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ బీటా వర్షన్లో రన్ అవుతుంది కాబట్టి మనం అయితే ట్రై చేసి చూద్దాం ఒకసారి అసలు కరెక్ట్గా యాప్ డిటెక్ట్ చేస్తుందా లేదా అని చెప్పి. సో సబ్మిట్ ఫర్ ట్రాన్స్లేషన్ అయితే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు కింద 1% అప్లోడెడ్ అని వస్తుంది కదా, ఇది 100% అవ్వాలి. ఇది 100% అయితేనే తర్వాత మనకి వీడియో అనేది రెడీ అని నెక్స్ట్ ఆప్షన్ అయితే వస్తుంది. చూసారా, 100% కంప్లీట్ అయిపోయింది అప్లోడెడ్. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ క్వైరింగ్ అని పడింది కదా, 1% రెడీ అని ఉంది కదా, ఈ 1% రెడీ 100% దాకా అయితే పోవాలి. అంటే ఒక వీడియో డౌన్లోడ్ చేసేటప్పుడు మనకి ఎన్ని పర్సెంటేజ్ చూపిస్తుంది కదా, అట్లా ఇది 100% దాకా అయితే వెళ్ళాలి. 100% అయిపోయిన తర్వాత దీన్ని డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా. ఇక్కడ కంప్లీట్ అయిపోయింది, మన వీడియో ట్రాన్స్లేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దీని మీద అయితే ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసి కింద డౌన్లోడ్ వీడియో అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మన వీడియో అయితే డౌన్లోడ్ అయిపోద్ది. ఇక్కడైతే మన వీడియో అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో ఒకసారి ప్లే చేసి అయితే చూద్దాం. Hotstar has something to tell you. At present, it is running in beta version. You can use it to change the audio to different languages. It also has a feature called Lip Sync, which allows you to sync your audio. Steven can use it for his dances. If you are interested, watch this video. If you want to open multiple channels, it will be useful in the long term. So, listen to it a bit and use it in your career. వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తారు కదా, కొద్ది కాకపోయినా కొద్దిగానే బాగా సింక్ అయితే చేస్తుంది. ఇది ప్రజెంట్ బీటా వర్షన్ కాబట్టి సో మనమైతే అలా భయపడవలేదు. కొన్ని రోజులకి ఇంకా అప్గ్రేడ్ అవ్వద్ది. దీని మించిన ఏఐ టూల్స్ అయితే ఇంకా మనకి ఫ్యూచర్లో అయితే అప్కమింగ్లో అయితే రాబోతున్నాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. మీరు ఎవరికైనా ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇక పక్కన ఎండ్ స్క్రీన్లో అయితే ఒక వీడియో పెడుతున్నాను, దాంట్లో వెళ్ళి అయితే చూడండి. క్యాప్కట్ గురించి ఫుల్ ట్యూటోరియల్ అయితే చేశాను, మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవ్వద్ది. ఆ వీడియోని చూసి దానికి కూడా ఈ విధంగానే సపోర్ట్ ఇస్తారని చెప్పి వీడియోని ఎండ్ చేస్తున్నాను. కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.